వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సరి. ప్రజెంట్ జూన్ మాసంలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో వీటి గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ముందుగా ఉమా గారు, ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారం ఈ మంత్లో ఎలా ఉండబోతుంది, ఎస్పెషల్లీ జూన్లో? తప్పకుండా అండి. మేజర్గా చూస్తే కనుక మనం మేషరాశిలో అంటే కాలపురుష చక్రంలో మేషరాశిలో శుక్రగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తుంది. వృషభంలో జూన్ 15వ తారీఖు వరకు రవిగ్రహ సంచారము, జూన్ 15 తర్వాత రవి మిథునంలోకి సంచారం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే బుధగ్రహ సంచారం అనేటువంటిది జూన్ 6వ తారీఖు వరకు వృషభంలో సంచారం చేస్తుంటే జూన్ 6వ తారీఖు దగ్గర నుంచి మిథునంలోకి మారడం జరుగుతుంది. మిథునంలో ఆల్రెడీ జరిగినటువంటి మే 15వ తారీఖునే మారినటువంటి గురుగ్రహ సంచారము ఆల్రెడీ ఉంది. సో మిథునంలోకి రవి, బుధ, గురు అనేటువంటి ప్లానెట్స్ 15వ తారీఖు తర్వాత 3 ప్లానెట్స్ అక్కడ చేరతాయి. అయితే జూన్ 6వ తారీఖు వరకు కుజగ్రహ సంచారం కర్కాటకంలో ఉంటే 6వ తారీఖు తర్వాత నుంచి సింహంలోకి మారడం అనేటువంటిది జరుగుతుంది. సో అక్కడ సింహంలో కుజుడు, కేతు 2 గ్రహాలు సంచారం చేస్తున్నాయి అని చెప్పచ్చు. అయితే కుంభంలో రాహుగ్రహ సంచారం అయితే మీనములో శనైశ్వర సంచారం అనేటువంటిది నడుస్తుంది. ఇది జూన్ మాసానికి సంబంధించినటువంటి గ్రహ సంచారం అమ్మ. జూన్ మాసంలో కర్కాటక రాశి వారికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, వివాహపరంగా, వ్యాపారపరంగా ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? తప్పకుండా అమ్మ. కర్కాటక రాశి జనరల్గానే వీళ్ళకి మొన్న జరిగినటువంటి మే 15వ తారీఖు దగ్గర నుంచి గురు బలము అనేటువంటిది తగ్గింది. గురు అనేటువంటి ప్లానెట్ ఎప్పుడు కూడా ఆయన కాలం కలిసి రావడానికైనా, ఫైనాన్షియల్ గెయిన్స్కైనా, మంచి పేరు తెచ్చుకోవడానికైనా, అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికైనా గురు బలము అనేటువంటిది చాలా అవసరం. చేతిలో 4 రూపాయలు ఉండాలి అంటే గురుబలం ఉండాలి. సో అలాంటి గురుబలము ఈ వీళ్ళకి కర్కాటక రాశికి 12వ స్థానంలోకి గురుడు రావడం వల్ల, వీక్ అవ్వడం వల్ల ఎక్కువగా ఖర్చులు పెరిగే అవకాశము ఎక్కువగా కనబడుతుంది. అయితే ఈ మాసం ద్వారా మనం చూసేటువంటి గ్రహ సంచారం ద్వారా వీళ్ళకి కలిసి వచ్చేటువంటి గ్రహాలు 2. ఒకటి రవిగ్రహ సంచారం అద్భుతంగా యోగిస్తూ ఉంటే 10వ స్థానంలో శుక్రగ్రహ సంచారం చాలా బాగా యోగిస్తుంది. రవి 11వ స్థానంలో జూన్ 15వ తారీఖు వరకు అద్భుతంగా యోగిస్తున్నారు. జూన్ 15వ తారీఖు తర్వాత నుంచి రవి బలము అనేటువంటిది వీక్ అయ్యే అవకాశములు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి జూన్ 15వ తారీఖు లోపు ఏదైనా మేజర్గా మీరు నిర్ణయాలు తీసుకోవాలన్నా, లేదా ఏదైనా కొత్త పనులు ప్రారంభం చేయాలన్నా, రాజకీయవేత్తలు ఏదైనా చేయాలి అనుకున్నా, ఆరోగ్యపరంగా ట్రీట్మెంట్ కోసం ప్రయత్నం చేయాలనుకున్నా జూన్ 15వ తారీఖు లోపల మీరు ట్రై చేసుకోవడం చాలా మంచిది. ఇదే కాకుండా ఈ జూన్ 15వ తారీఖు లోపల అన్ని శుభ పరిణామాలు, శుభ ఫలితాలు చూసే అవకాశం కూడా ఉంటుంది. అయితే 10వ స్థానంలో శుక్రగ్రహ సంచారం యోగించడం మూలాన సినీ, నాటక, కళారంగం వాళ్ళకి శుక్రబలం చాలా బాగుంది. కాబట్టి ఈ మాసంలో శుక్రబలం బాగుండడం మూలాన మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించే యోగం అనేటువంటిది వీళ్ళకి కనబడుతుంది. అదే కాకుండా సినిమా రంగంలో ప్రయత్నం చేసే వాళ్ళకి, అదేవిధంగా నృత్య, గీత, వాద్యాది, లలిత కళల రంగంలో ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి, దాన్నే వృత్తి వ్యాపారాలుగా ముందుకు పెట్టుకున్న వాళ్ళకి అందరికీ కూడా శుక్రబలం బాగుండడం వల్ల ముందుకుంటుంది. జన ఆకర్షణ చాలా బాగుంటుంది. అయితే ఎస్పెషల్లీ చెప్పాలి అంటే కర్కాటక రాశికి కొన్ని గ్రహాలు మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. కర్కాటక రాశికి 6వ తారీఖు తరువాత నుంచి కుజుడు సింహంలోకి వెళ్తూ ఉన్నారు. అంటే అప్పటి వరకు లగ్నంలో కుజగ్రహ సంచారం నడవడం మూలాన శరీరంలో బ్లడ్కి సంబంధించిన రక్త దోషము అనేటువంటిది వచ్చే అవకాశము, చిన్న చిన్న కీచులాటలు, పై అధికారుల దగ్గర నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. జూన్ 6వ తారీఖు దాటిన తర్వాత నుంచి ఆ ప్రభావం తగ్గి మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. 2వ స్థానంలో కేతుగ్రహ సంచారం నడవడం మూలాన ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ వచ్చేటువంటి అవకాశములు ఉంటాయి. మేజర్ చేంజెస్ అనేటువంటివి వృత్తి వ్యాపారాల్లో ఇప్పుడు ఏది కూడా చెయ్యొద్దు. ఉన్న వైపే స్ట్రాంగ్గా నిలబడి సేఫ్ గేమ్ ఆడుకోవడం చాలా ఇంపార్టెంట్. అదే చేసుకోండి. 2వ స్థానంలో కేతు ఉండడం వల్ల మాట వల్ల వచ్చేటువంటి తగువులకి తావు ఇవ్వకుండా జాగ్రత్తగా వ్యవహారం చేయడం అవసరము. లేకపోతే మీ మీద ఎలిగేషన్స్ అనేటువంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అష్టమంలో రాహుగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తుంది. అష్టమంలో రాహుగ్రహ సంచారం ఎప్పుడూ కూడా అత్యాశకి కానీ, లేదా వేరే దాని మీద ఉత్సాహంతో ముందుకు వెళ్ళడం మూలాన
లేదా మోసపోయే అవకాశాలు ఈ అష్టమంలో రాహు ఉన్నంతకాలం ఇబ్బంది పడేటువంటి అవకాశములు ఉంటాయి. సో జాగ్రత్తగా వ్యవహారం చేయండి. ఎక్కువగా ఆలోచన పెట్టుకొని మనశ్శాంతిని దూరం చేసుకోవడం అనేటువంటిది చేసుకోవద్దు. 9వ స్థానంలో శని మిశ్రమ ఫలితాలు ఇస్తున్నారు. దీని మూలాన శని మంచి యోగాన్ని ఇస్తున్నారని చెప్పొచ్చు. పర్వాలేదు, బాగానే ఉంది. రాబడి అనేటువంటిది ప్రయత్నపూర్వకంగా కష్టపడితే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేటువంటివి చూస్తారు. అయితే 12వ స్థానంలో బుధగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తూ ఉంది. జూన్ 6వ తారీఖు నుంచి 12వ స్థానంలోకి ఎంటర్ అవుతుంది. దీని మూలాన జూన్ 6వ తారీఖు తరువాత నుంచి బంధువుల దగ్గర నుంచి లేదా శ్రేయోభిలాషుల దగ్గర నుంచి మీ యొక్క రిలేటివ్స్ కానీ నైబర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళ దగ్గర నుంచి ధన వ్యయము, డబ్బులు ఖర్చు అవ్వడము, వాళ్ళ కోసం ఖర్చు పెట్టడము, వాళ్ళ కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం రావడం అనేటువంటిది ఖచ్చితంగా కనబడుతుంది. సో ఆ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరము. అయితే ఓవరాల్గా మీకు కర్కాటక రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఈ జూన్ మాసంలో కనబడుతున్నాయి. కానీ ఏమాత్రమూ నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. శుక్ర రవి బలాలు రెండూ కూడా మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతాయి అని చెప్పచ్చు. మీరు గొప్పగా ఈ జూన్ మాసంలో వ్యవహారం చేయాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. దాని మూలాన శుక్ర బలం ఇంకా పెరుగుతుంది. ధన ఆదాయం అనేటువంటిది పెరగడము, రాబడి పెరగడము, ఖర్చులు తగ్గడము, మనశ్శాంతిగా ఉండడము, లక్ష్మీతత్వం వల్ల ఐశ్వర్యము అనేటువంటిది ఎక్కువ అవుతుంది. మహాలక్ష్మీదేవి యొక్క టెంపుల్కి వెళ్ళడము, వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి వెళ్ళడము, లేదా లక్ష్మీ హృదయము ఎక్కువగా చదవడము, శుక్రవారము లక్ష్మీ పూజ చేయడం లాంటివి ఎక్కువగా మీకు కలిసి వచ్చేటువంటి అంశములు. అదేవిధంగా ఇక్కడి నుంచి కూడా గురుబలం అనేటువంటిది తగ్గింది కాబట్టి ఈ జూన్ మాసంలోనే కాదు నిరంతరము కూడా చిన్న స్ఫటికలింగం అనేటువంటిది పెట్టుకోండి, లేదా మరకత శివలింగం అనేటువంటిది పెట్టుకోండి. ఇంట్లో ప్రతి నిత్యము స్ఫటిక శివలింగానికి లేదా మరకత శివలింగానికి అభిషేకం చేయడం ద్వారా గురుబలం పెరుగుతుంది. ఫైనాన్షియల్ గెయిన్స్ వస్తాయండి, కాలం కలిసి వస్తుంది, ఆపదల్లో చిక్కుకోకుండా, ప్రమాదాల్లో ఇరుక్కోకుండా, అప్పుల పాలవ్వకుండా కాపాడబడతారు. సో మేజర్గా వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి రాహు కేతులు ఇద్దరూ కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తున్నారండి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయానికి దర్శనం చేసుకున్నా, ఇప్పుడే కాదు ఈ ఇయర్ మొత్తంలో సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నా, ఆయనకు అభిషేకం చేసినా, లేదా స్వామికి ఎర్రటి మందార పువ్వులు, ఎర్రటి దానిమ్మ పళ్ళు, ఎర్రటి వస్త్రము సమర్పించిన, ఆవు పాలతో స్వామికి సమర్పించి అభిషేకం చేయించిన అద్భుతమైన శుభ ఫలితాలు, శత్రు నాశనము కూడా అన్నీ చూస్తారు. ఇంటర్నల్గా వాళ్ళకున్న చార్ట్లో రకరకాల సమస్యలు కావచ్చు, శని ప్రభావం కావచ్చు పడడం వల్ల వాళ్ళు రకరకాల సమస్యలు ఎదుర్కోవడం మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వేదిక ఆస్ట్రాలజీ పరంగా పరిష్కారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మా, ఇది మనము గోచార రీత్యా మాట్లాడుకునేటువంటి రాశి ఫలాలు. కానీ పర్సనల్ చార్ట్లో వాళ్ళకి దశ అంతర్దశలో గ్రహ యోగాలు అనేటువంటివి బాగున్నప్పుడు, గజకేసర యోగము, చంద్రమంగళ యోగము, బుధ ఆదిత్య యోగం లాంటి గొప్ప గొప్ప యోగాలు ఉన్నప్పుడు జాతకంలో గోచారాన్ని మించి ఆ కష్టాలను వాళ్ళు ఓవర్కమ్ చేసేటువంటి అవకాశం చాలా బాగుంటుంది. నిజంగా వాళ్ళకి అలాంటి కష్టాలు ఏవైనా ఉంటే కనుక తప్పకుండా మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. ఆ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత దానికి తగినటువంటి శాంతి పరిహారములు మీరు ఆచరించడం ద్వారా, మంత్ర జపము చేయడం ద్వారా, ఆ తీర్థక్షేత్రానికి వెళ్ళడం ద్వారా ఎన్నో కోట్ల దోషాలు పటాపంచలైపోతాయి. అక్కడి నుంచి కష్టాల నుంచి తప్పించుకుని సుఖబాట అనేటువంటిది పడతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.